సరే, మీరు ఇందాక చెప్పారు బిజినెసెస్ని డెబ్ట్స్ని ఎలా వాడుకొని గ్రో అవుతున్నారు. బట్ ఇప్పుడు నార్మల్ లైక్ సాధారణమైన మనుషులు మనలాంటి వాళ్ళు అప్పుల్ని వాడుకొని ఎలా గొప్ప వాళ్ళు అవ్వగలరు? ఇక్కడ అప్పుల్ని శ్రద్ధగా వాడుకొని అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటే కనుక ఖచ్చితంగా అప్పులు తీసుకొని ధనవంతులైన వాళ్ళు అండ్ వెల్తీగా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇందాక చెప్పినట్టుగా బాధ్యతాయుతంగా ఉన్నామా బాధ్యత రహితంగా ఉన్నామా అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. చిన్న రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ అంటే చాలామందికి ఏంటంటే రియల్ ఎస్టేట్లో బాగా కనెక్ట్ అవుతుంటారు. సో ఒక రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి పర్సన్ ₹1,00,00,000 ప్రాపర్టీని తనకు ఉండేటువంటి 10 లక్షలతోనో 15 లక్షలతోనో పెట్టుబడి పెడతాడు. అక్కడ ఎకానమీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, అక్కడ లోకల్ జోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే గవర్నమెంట్లో ఏమైనా మారినా, ప్రయారిటీస్ ఏమైనా మారేటప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ తాలూకా ప్రైజెస్ అనేవి కుప్పకూలేటువంటి అవకాశం ఉంటుంది. సో అప్పు చేసి పెట్టుబడి ఎప్పుడైతే పెడతామో, అంటే అప్పు తీర్చలేనటువంటి అప్పు అయితే కనుక, అంటే మన కష్టపడిన దాంతో లేదంటే మనకు రావాల్సిన దాంట్లోంచి కనుక మనం తీర్చలేకపోతే దివాలా తీసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అలా దివాలా తీయకుండా ఉండేటువంటి అసెట్స్ ఏవైనా ఉండి రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుంటే కనుక గొప్పవాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, ₹1,00,00,000 ప్రాపర్టీని 50 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తాం, 40 లక్షలు డౌన్ పేమెంట్ వచ్చేసి మనం చేయగలిగితే కనుక రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. రెండోది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది కూడా ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ వెల్త్ మేకింగ్ అసెట్ క్లాస్, లేదంటే ప్రజల్ని ధనవంతులుగా చేసినటువంటి అసెట్ క్లాసెస్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ బిజినెస్ గురించి చెప్పుకున్నాం, రియల్ ఎస్టేట్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి వచ్చేటప్పటికి మార్జిన్తో ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక, సరైనటువంటి కంపెనీని సరైనటువంటి ప్రైస్లో కనుక మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక స్టాక్ మార్కెట్లో లెవరేజ్ అంటే మార్జిన్ ఫండింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని కూడా ధనవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదంతా వద్దు, మనం ఇండియా గురించి మాట్లాడుతున్నాం. $4 ట్రిలియన్ ఎకానమీ నుంచి $5 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది, $10 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్లో డబ్బులు రావాలి అన్నా కూడా ఆర్థిక వ్యవస్థ సక్రమంగా ఉండాలి, సరిగ్గా పనిచేయాలి. దేశం అభివృద్ధి చెందితేనే రియల్ ఎస్టేట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పుడే మనం ₹1,00,00,000 పెట్టినటువంటి ప్రాపర్టీ 2 కోట్లు అవడమో లేదంటే 3 కోట్లు అవడమో జరుగుతుంది. దానికన్నా ముందు దేశం గురించి మనం మర్చిపోతున్నాం. ఇండియా ఏదైతే ఉందో ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం మర్చిపోతున్నాం. ఫారినర్స్ వచ్చి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, రిటైల్ ఇప్పుడిప్పుడు వస్తున్నారు, ఇండియా మీద నమ్మకంతో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి సో అదే రకంగా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, అవి డెరివేటివ్స్లో ఉన్నాయి. దానికి రిక్వైర్డ్ ఒక 20% మార్జినో 30% మార్జినో పెట్టి లాంగ్ రన్లో ఉంచుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు మేక్ మోర్ మనీ. సో ఆ రకమైనటువంటి థాట్ ప్రాసెస్ అనేటువంటిది చాలా తక్కువ మందికి ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ రెస్పాన్సిబుల్ ఇన్వెస్టింగ్ అనేటువంటిది కూడా ఒక క్రూషియల్ పాయింట్ ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటి ₹1,00,000తో నేను ₹10 లక్షలని బై చేస్తున్నానా, లేదంటే నా దగ్గర ఉన్నటువంటి ₹3 లక్షలతో ₹10 లక్షల పెట్టుబడి పెడుతున్నానా అనేటువంటిది ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇండియన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే కనుక అసలు కన్నా వడ్డీ ముద్ద ఎప్పుడైనా సరే. సో మనం పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడా బ్యాంకుల్లో సేవ్ చేస్తున్నాం మనం. సో బ్యాంకుల్లో ఎప్పుడైతే సేవ్ చేస్తున్నామో మన తరపున వాడు ఇన్వెస్ట్ చేసి వాడు వచ్చినటువంటి లాభాలు వాడు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకో ట్రెండ్ ఏంటి అంటే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే బ్యాంక్స్ కన్నా కూడా రిస్క్ ఎక్కువ అని చెప్పేసి అని చాలా తక్కువ మందికి తెలుసు. మ్యూచువల్ ఫండ్స్లో ఇంకొక మేజర్ కాంక్రీట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా మనమే తోసేస్తాడు. బట్ బ్యాంకులో ఉండేటప్పుడు ఏంటి అంటే కనుక అసలైనా కొంతవరకు భద్రంగా ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు మనం బిజినెస్ గురించి లోన్ అప్పు చేసి మనం మాట్లాడుతున్నాము అంటే బిజినెస్ మనం సొంతంగా చేస్తున్నాము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గ్రో అవ్వాలి అని చెప్పేసి. సో ఇండియా గ్రో అవ్వాలి అనేటప్పుడు బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బులు లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నటువంటి డబ్బులు కాకుండా మీరు సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు కానీ, లేదంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ, రిలేటివ్స్లో కానీ ఎవరైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు వాళ్ళతో పాటు చేదోడు వాదోడుగా ఉండగలిగినప్పుడు, వాళ్ళ వ్యాపారంలో మనం పెట్టుబడి పెట్టగలిగేటప్పుడు, లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు లెవరేజ్తో ఇన్వెస్ట్ చేయడం కానీ, అంటే జాగ్రత్తగా మళ్ళీ రెస్పాన్సిబుల్ లెవరేజ్ అది కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా లోను, బారోయింగ్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా లెవరేజ్తోనే ఆస్తి సంపద సృష్టి జరుగుతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.